ఇండియాలోనో అవసరమైతే అమెరికాలోనో లేకపోతే ఇంగ్లాండ్లోనో యూకేలోనో మంచి మంచి టెక్నీషియన్లు ఉంటే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ బ్రహ్మాండమైన రెమ్యూషన్లు ఇచ్చి హోటల్స్లో పెట్టి ఫ్లైట్స్లో తీసుకొచ్చి అలా తీస్తున్నారు. ఈ చిన్న ఆర్టిస్టులకి అయితే అసలు అవకాశం ఇవ్వదు. ఏమన్నా జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఇక్కడ వాళ్ళు తీసే సినిమాల్లో మనకు అవకాశం వస్తుందేమో కానీ చిన్న ఆర్టిస్టులు కూడా ఎవరికి కూడా అవకాశం రావటం వల్ల చిన్న ఆర్టిస్టులు బతకాలి అని అనుకుంటే, చిన్న టెక్నీషియన్స్ అందరూ కూడా పని దొరకాలి అని అనుకుంటే చిన్న సినిమాలు ఖచ్చితంగా రావాల్సింది. చిన్న సినిమా ఉంటేనే ఈ తెలుగు సినిమాని నమ్ముకొని ఒకప్పుడు మెడ్రాస్లో ఉండే మనం అందరం కూడా ఇక్కడికి వచ్చాం హైదరాబాద్కి. ఇక్కడ కొద్ది రోజులు బాగానే జరిగినాయి, కానీ వాళ్ళ పద్ధతులు మారిపోయి వాళ్ళు చాలామంది వేషాలు లేక ఏం చేయాలో తెలియక ఈ వృత్తిలో వదిలి ఇంకో వృత్తుల్లోకి వెళ్ళలేక ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా తప్పదు, ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దీన్ని వదిలి వెళ్ళలేము. ఎందుకంటే మనందరూ కూడా ఆశాజీవులు. ఈ సినిమాలో రాకపోయినా నెక్స్ట్ సినిమాలో నాకు మంచి వేషం ఇస్తున్నారు, గ్యారంటీగా మంచి క్యారెక్టర్ వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆశతోటి ఉంటాం. మనం ఆశ తప్పని మాత్రం అన్ను, అలాంటి ఆశ లేకపోతే అసలు ఇక్కడ బతకలేదు కూడా మనం. ఇవాళ చిన్న సినిమా, ఒకప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమాలకు పోటీగా నిలబడి, కానీ వాళ్ళ రోజున చిన్న సినిమాకి థియేటర్లు కూడా దొరకని పరిస్థితి వచ్చేసింది. అలా కాకుండా చిన్న సినిమాని ప్రొటెక్ట్ చేయడం కోసమని కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తే తప్ప సినిమా బతకదు. వాళ్ళు పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే ఊళ్ళో ఉన్న థియేటర్లు అన్నీ కూడా పెద్ద సినిమాకి ఇచ్చేస్తున్నారు. చిన్న సినిమాకి ఏదైనా కమిట్ అయితే కూడా సినిమా కలెక్షన్ లేదు అని చెప్పి వెంటనే తీసేసి రెండో రోజు తీసేసి పెద్ద సినిమాకి ఇచ్చేస్తున్నారు. పైగా హోటల్స్, థియేటర్లో ఉండే సైకిల్ స్టాండ్ వాళ్ళు, క్యాంటీన్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద సినిమా తీసుకోండి సార్, చిన్న సినిమాకి ఏం రావట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా అనే పరిస్థితి వచ్చేస్తాం. అలా కాకుండా అవ్వాలంటే చిన్న సినిమాలు కొన్ని మంచి హిట్స్ రావాలి. గతంలో ఎన్నో చిన్న చిన్న సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించిన సంగతి మనకి అందరికీ తెలుసు. అలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. కేవలం విదేశీ సాంకేతికతో మనం పోటీపడి ఆ సినిమాలు చేద్దామని అనుకుంటే దానికంటే మన సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్స్